హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సంక్రాంతి పండగ ఎలా ఎంజాయ్ చేశారు? మేమైతే ఇలా ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్. మేమైతే ఊరికి వెళ్ళాము. లాస్ట్ డే వెళ్ళాము ఫ్రెండ్స్. మాకు తీరిక లేక, టైం లేక, నేను టైలరింగ్ చేస్తాను కదా ఫ్రెండ్స్, అందుకని నేను లాస్ట్ డే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మేము ఎలా వెళ్తానే మేము పూర్తి చేసుకుంటాను ఎంత మరే కూర్చొని, మాది గుడిసె ఉంది ఫ్రెండ్స్. గుడిసెలో కూర్చొని చల్లని వాతావరణంలో కూర్చొని భోజనం చేశాము ఫ్రెండ్స్. తర్వాత పొలం గట్ల కాడికి వెళ్ళాము ఫ్రెండ్స్. పొలం గట్లకు ఎక్కుతుంటే, పొలం గట్టు పైన తిరుగుతుంటే ఎంతో ఆనందంగా, ఎంతో ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్. మేమైతే మీరు ఊరికి వెళ్ళాలా లేదా ఫ్రెండ్స్? మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. మా పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారో చూడండి. బాగా పొలాలలో వరి చేనులు అయితే సూపడుతున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం పండగ పూట మనం ఎంజాయ్ చేస్తుంటే, రైతులు మాత్రము పండగ లేకుండా పండుగ ఏమీ లేకుండా పిట్టలు వస్తాయేమో అని పాపము దాన్ని శబ్దాలు చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధ అనిపించింది. నాకైతే మీరు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చని పొలాలు, పైరు చేతికి వస్తుంది ఫ్రెండ్స్. ఎలా ఉందో వరిసేనుల మధ్యలో మేమైతే డిస్కషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వేశారు, అది ఎప్పుడు వేశారు అని అంటుంది మా అత్త. ఇంకా 10 రోజులకు పోతే కొయ్యాలంటుంది. మేము వడ్లని అవి అనేది బియ్యం వేసుకుంటే పొద్దు తినలేదా అని తమ్ముడు ఎగతాళి చేస్తున్నారు మమ్మల్ని. దాని తర్వాత మళ్ళీ ఏరు దగ్గరికి వెళ్ళాము ఫ్రెండ్స్. అత్త ఇంటి దగ్గర ఏరు బాగుంటుంది, బాగా చల్లని వాతావరణంలో కదా ఫ్రెండ్స్. అందుకని పిల్లలు కొద్దిసేపు ఎంజాయ్ చేస్తారని అక్కడికి వెళ్ళాము. పిల్లలు కొద్దిసేపు ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేశాక మేము కొన్ని రీల్స్ తీసేసుకునేంత మరి చాలా చల్లగా, చాలా తెల్లగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వాటర్ అయితే అస్సలు మురికి అనేది లేవు. ఇక్కడికి వచ్చి కొంతమంది బట్టలు అవి ఉతుక్కుంటారంట. అక్కడ పల్లెటూరు కదా, అక్కడ అలా బాగుంది. తర్వాత ఫ్రెండ్స్ కోలాటం చేశారు. మా ఊళ్ళో గొబ్బెమ్మని పెట్టి కోలాటం చూసేసి మళ్ళీ ఇంకా నైట్కి ఇంకా ఉదయాన్నే లేచి బయలుదేరదామని అందరు ఛాయలు తాగేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఛాయ్ తాగేసి ఎవరోళ్ళు అక్కడికి వెళ్తారు ఫ్రెండ్స్. అది గొబ్బెమ్మని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. తర్వాత చిన్న ఫొటోస్ దిగాము కదా, ఆ ఫొటోస్ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, చాలా ఎంజాయ్గా అనిపించింది. మా పిల్లలు వస్తూ చూడండి ఫ్రెండ్స్ ఎలా అల్లరి చేశారో. మళ్ళీ మేము వచ్చేస్తున్నాము. అక్కడి నుంచి షార్ట్ వీడియోస్ తీసాము. వస్తాయి, త్వరలో అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోస్ కూడా ఫ్రెండ్స్. మీరు పల్లెటూళ్ళకి వెళ్ళారా? ఎలా ఎంజాయ్ చేశారని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే రైతులు మాత్రం చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. మనమే ఇళ్ళలో కూర్చొని తింటున్నాము కానీ ఫ్రెండ్స్, రైతులు మాత్రం చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. పండగ లేదు, వాళ్ళకి ఏమీ లేవు ఫ్రెండ్స్. వాళ్ళకు ఓన్లీ పండించడం ఒక్కటే తెలుసు ఫ్రెండ్స్. వాళ్ళకు ఏది సరదాలు అనేది లేదు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. మీరు ఎలా అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పచ్చని తర్వాత ఇంటికి వస్తూ రేగి చెట్లు చూసాము ఫ్రెండ్స్. ఫుల్ రేగికాయలు అయితే ఫుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. రేగికాయలు అయితే టేస్టీ గుని బాగున్నాయి ఫ్రెండ్స్. చూసేదానికి గుని మేము కొన్ని తీసేసుకొని అన్నీ తీసేసాం ఫ్రెండ్స్. మా పాతికి మేము అలా చేస్తుంటే నా కూరలు అల్లుడు చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఎలా చేస్తున్నారు, అన్నీ కొరికేసి పాడేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా తినిపిస్తున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు సంక్రాంతి పండుగ అనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్